అయితే ఇది ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే నాకు అలా కాదు. బట్ మాకు ఎందుకో ఒక చిన్న సెంటిమెంట్, ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు సినిమాలు ఎలా ఆదరిస్తారో మన అందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమాలో కొంచెం పాట కూడా మనం పాడేరులో షూట్ చేశాం కదా. సో అక్కడ షూట్ చేయడం, చుట్టుపక్కల పరిసరాల్లో షూట్ చేయడం అక్కడ జరిగిన మాకు చాలా బాగా చూసుకున్నారు ఊరు వాళ్ళు అందరూ కూడా. అందుకనే కాకుండా అదొక రీజన్ ఇక్కడ నుంచి మన ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి. సో రోషన్ కూడా వైజాగ్ అంటే బాగా అభిమానం. అలాగే ఫస్ట్ సినిమా ఇది. ఈ ఫస్ట్ సినిమాని ఫస్ట్ ప్రమోషనల్ యాక్టివిటీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాం. మాకు కూడా చాలా స్పెషల్. అందులో నాది వైజాగ్ కూడా నాకు ఇంకా స్పెషల్. మాట్లాడతాను, మీరు మాట్లాడేది. అందరికీ నమస్కారం. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారు. అండ్ హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది వైజాగ్లో మా ప్రమోషన్ మొదలెట్టడం అనేది. ఎందుకంటే మా సినిమా మేము పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము. ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా వైజాగ్ యాసను కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. సో వైజాగ్లో సినిమాలను ఎంత ఆదరిస్తారో మన అందరికీ తెలుసు. అండ్ అలాగే మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మోగ్లీ గారి ప్రేమ యుద్ధం. వాడి ప్రేమలో ఒకరెవరో వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా దాటాడు అనే కథ. అండ్ ఇది మోగ్లీ గారి ప్రేమ యుద్ధమే మాత్రమే కాదు, ఇది నాకు సినిమా పట్టుకున్న ప్రేమ పైన నేను చేసే యుద్ధం కూడా. సో మీరందరూ థియేటర్స్కి వచ్చేసి December 12th మా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మూవీ టైటిల్ ఈ టైటిల్ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఎలా అడ్వాన్స్ చేస్తారు ట్రైలర్లో చూపించారు ఆల్మోస్ట్. అమ్మాయికి ఏదో మాట్లాడాలని ఎలా ఎక్స్పీరియన్స్ అంటే ఎలాగ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ క్యారెక్టర్ ఎవరు త్వరగా హీరో వచ్చినప్పుడు హీరో అట్లా క్యారెక్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎలా ఉంటున్నారు? సో మోగ్లీ అనే పేరు నాకు యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లీ అని ముద్దుగా పెంచుకునేవాడు. సో నన్ను చిన్నప్పుడు మోగ్లీ అని పిలవడం వల్ల నాకు ఆ పేరు నాకు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ సందీప్ రాజు కథ చెప్పిన తర్వాత టైటిల్ మోగ్లీ అని చెప్పారు. టైటిల్ మోగ్లీ అని చెప్పగానే అబ్బా భలే ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించాడు అని నమ్ముతున్నాను. అండ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరు ప్రేమ జంట ఎప్పుడైనా కూడా చాలా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకి కూడా అది ఇంకా నమ్మకం అవుతుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సో మా ఇద్దరిది సాక్షి కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. అండ్ హర్ష కూడా దానికి కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో. ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉంటే చిన్న ప్లాట్ పాయింట్. సో మండి సరోజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు. యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ తన పక్కన చాలా తను క్రేజీ న్యాచురల్ ఇంటెన్సిటీని పట్టుకొచ్చారు. సో అలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. అదే మోగ్లీ అంటే ఎస్ అడవిలోనే ఉంటాడు. అండ్ ఈ సినిమా పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో సెటప్ అయిన సినిమా కాబట్టి అడవి చుట్టూ రివాల్వ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా స్పెషల్ అంటే మీరు నేను చూసి కానీ మన జనాలు ఆడియన్స్ అంతా చూసి ఇలాంటి ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో మొత్తం కథలు అనుకోవడం అనేది చాలా రోజులు చాలా ఏళ్ళైంది. అండ్ దీన్ని చాలా అద్భుతంగా సందీప్ రాజ్ క్రాఫ్ట్ చేశాడు. ఎమోషనల్ కావాల్సిన ఎమోషన్ ఉంటుంది, కావాల్సిన కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. మేజర్గా థియేటర్కి వెళ్ళి 2-2.5 గంటలు ఉండే సినిమాని 20 to 200 రూపాయల టికెట్ ఎవరెవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ రూపాయి వాల్యూ అంటే లేదా ప్రతి రూపాయి వాళ్ళు పెట్టే రూపాయి వాల్యూ రావాలని అంటే అలా ఆ ఇంటెన్షన్తో రాసిన కథ, తీసిన కథ. అండ్ మేమందరం కూడా అలానే కష్టపడ్డాం. సో యా చాలా ఫ్రెష్గా ఉండబోతుంది, అదైతే గ్యారంటీ.